ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు మత్స్యకార సామాజిక వర్గానికి రాజకీయ పరంగా సరైన గుర్తింపు ఇవ్వట్లేదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంప్రదాయ మత్స్యకార సంఘాలందరూ కూడా ఈరోజు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే పోలీసులు వాళ్ళందరికీ కూడా అనుమతి లేదంటూ ఎక్కడికక్క అడ్డుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఎటకేలకు విజయవాడలోని ఎంవికే భవన్లో ప్రస్తుతం వాళ్ళు సమావేశం అవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. వీళ్ళంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశం అయ్యి తమ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. చాలామందికి సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలామందికి సీట్లు ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని కూడా రాజకీయ పార్టీల మీద వీళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సంఘాలకు సంబంధించిన నేతలందరూ వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీరు ఈరోజు ఆల్రెడీ చెప్పారు రౌండ్ టేబుల్ సమావేశం అని. రాష్ట్రం నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చారు, కానీ పోలీసులు వాళ్ళందరినీ అడ్డుకున్నారు. ఎందుకు మీకు అంటే శాంతియుతంగానే మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని మీ కులానికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిద్దాం అనుకుంటున్నారు, కానీ పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? మేము గతంలోనే చెప్పాము, మత్స్యకారులకి జనాభా దామాష ప్రకారం రాజకీయ ప్రాధాన్యత కల్పించాలా, మత్స్యకారుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని పరిష్కరించాలి. అట్లాగే రాజకీయ పార్టీలు కూడా స్థానిక శాసనసభ్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే బీఫార్మ్ ఇవ్వాలని కూడా మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాము. పలు దఫాలుగా గవర్నమెంట్ కూడా మేము సదర్ రామకృష్ణారెడ్డి గారికి ప్రభుత్వానికి కూడా మేము నివేదిక ఇచ్చి ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వానికి ఇంతవరకు మొద్దు లేవట్లేదు. అందుకే మేము ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కులాల ఒక జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము, ఒక భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాము. ఈ క్రమంలో పోలీసులు కూడా ఏదో అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుంటే దాన్ని సాకుగా తీసుకుని మా మీటింగ్ సమావేశాన్ని ఆపేయాలని ఒక ఎత్తుగడ అయితే మాకు కనపడుతుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్ జరుగుద్ది. భవిష్యత్ కుల ఈ సాంప్రదాయ మత్స్యకార కులాలు అన్నింటిలో కూడా ఏకతాటి మరి మత్స్యకారులకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలకు మేము బుద్ధి చెబుతాం కూడా ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం. అంటే జేఏసీ సంబంధించి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? అంటే ఇప్పుడు 14 కులాల పెద్దలతో 14 కులాల కుల ప్రతినిధుల సమావేశం, ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తీర్మానం తీసుకుని ఈ సమావేశానికి పెద్దల నిర్ణయాన్ని బట్టి జేఏసీగా ఏర్పడాలా ఏంటి అనేది మేము తదుపరి ప్రకటిస్తాము. సార్, మీరేం చెప్తారు? అంటే ఎందుకు అంటే మీరు న్యాయబద్ధంగానే ఒక సమావేశం పెట్టుకుని జనరల్గా చర్చించుకున్నాం, కానీ పోలీసులు అడ్డుకోవడం ఇవన్నీ ఎలా చూస్తారు? మేమైతే పోలీసులు అడ్డుకున్నారు అంటే మాత్రం మేము ఒప్పుకునేది మాత్రం లేదండి. పోలీసులు కాదు కదా, ఏ ప్రభుత్వ నాయకులు వచ్చినా మేమైతే ఒప్పుకోవండి. ఒప్పుకున్నంత స్థితిలో కూడా మేము లేము. ఈ 14 కులాల సమావేశంలో మేము మాత్రం చాలా స్ట్రాంగ్గానే నిర్ణయం తీసుకుంటున్నాము. సార్ చెప్పేటట్టు ఈ సమావేశంలో జేఏసీగా కూడా అన్ని కుల సంఘాలని కూడా మేము ఏకం చేసి జేఏసీ చేయడానికి మాత్రం పెద్ద నిర్ణయం మాత్రం జరుగుతుంది. వీళ్ళు ఈ మాకి కూడా కొన్ని కలతలు పెట్టడానికి కొన్ని రాజకీయ వర్గాలు ఇది కుట్ర పన్నుతున్నాయి, కానీ వాళ్ళ పప్పులు ఉడకనివ్వని ఈ సమావేశాన్ని చెప్తున్నాము. నేను మాత్రం జాతీయ మత్స్యకార సంఘం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అధ్యక్షుడు మోసా అప్పలరాజు అన్న పేరు. సార్, కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, మొన్న సిద్దిరి అప్పలరాజు కూడా చెప్పారు, మత్స్యకార సామాజిక వర్గానికి గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి మత్స్యకార సామాజిక వర్గాన్ని చేశారని మొన్న సిద్దిరి అప్పలరాజు కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు అంటే రాజకీయంగా ప్రాధాన్యత లేదన్నా ఎందుకు ఈరోజు ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది మా 14 మత్స్యకారుల ఉపకులాలు ఉండవు. దాదాపు మాకు 94 నియోజకవర్గాలు ఈ మత్స్యకారుల యొక్క ఓట్ బ్యాంకుతో రాజకీయంగా ఎమ్మెల్యేగా ఎదిగే ఒక అవకాశాలు ఉండే మత్స్యకారుల్ని రాజకీయంగా మమ్మల్ని గుర్తించడం లేదు. రాజకీయంగా ఏదో వాళ్ళు తూతూ మందరగా ఏ ప్రభుత్వం వచ్చినా మత్స్యకారులనే ఏదో ఒకరికిద్దరికి ఏదో ఇచ్చేసి వాళ్ళని కూడా గౌరవించకుండా ఆ మత్స్యకారుని చిన్న చూపిస్తున్నా. కానీ రాజకీయ పార్టీలు మత్స్యకారులను గుర్తించాలని చెప్పి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 14 ఉపకులాలు మత్స్యకారుల ఉపకులాలు రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా మాకు రాజకీయ పరంగా జనాభా పరంగా మాకు రాజకీయ ప్రాతినిధ్యం మాకు కల్పించాలి. అదేవిధంగా మా మత్స్యకారులు కూడా ఏంటంటే కనీసం మాకు మత్స్యకారుల యొక్క జీవన ఉపాధి కానీ మత్స్యకారులకు మెరుగైన ఒక జీవన విధానాలు కానీ అదేవిధంగా మా మత్స్యశాఖ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. ఇది మా వాళ్ళే మత్స్యశాఖ మినిస్టర్ అయినా కూడా మాకు డిపార్ట్మెంట్లో ఏంటంటే ఎక్కువ ఇచ్చేది ఏంటంటే 200-250 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వడాల. పక్కన తమిళనాడు చూస్తే 2000-3000 కోట్లు వాళ్ళకి బడ్జెట్ కేటాయించి మత్స్యకారులకి తగిన ఒక సహాయం వాళ్ళు ఆదుకుంటుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చినా మత్స్యకారులను చిన్న చూపు చూపించుకుని మా మత్స్యకారుల జీవన విధానాలు కానీ మా జీవన ఉపాధి కానీ సునామీకి ముందు సునామీకి తర్వాత అదేవిధంగా మనకు ఇక్కడ ఇంగ్లాండ్ ఫిషర్మెన్ అందరి జీవితం ఏంటంటే ఈరోజు మత్స్యకారులుగా ప్రస్థానితంగా అయ్యింది. దీని ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు మాకు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మత్స్యకారులు బలపడాలి. ఒక వర్గం మేలు జరిగింది, ఒక వర్గం బలపడిందంటే ఈరోజు రాజకీయ నాయకులు చెప్పేది ఒకవేళ మా వాళ్ళు రాజకీయాలు ఉంటే వాళ్ళు చెప్పేది కూడా అది నిజం కాదు.
రాజకీయంగా మత్స్యకారులు ఒకటే రాజకీయం మాత్రమే కాదు, మాకు ఒక వర్గం ఈరోజు మత్స్యకారులు అంటరానిదనంగా ఇప్పుడు కింద పడిపోండారు. మా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మత్స్యకారులు ఎదగాలి. దీనికి ఈరోజు మేము ఎన్నోసార్లు నుంచి మేము దాదాపు అన్ని పార్టీలు కూడా మేము వేడుకుంటున్నాము, అర్జీలు ఇచ్చాము, మేము పోరాడాము. అయినా ఇప్పటిదాకా ఏ పార్టీ మత్స్యకారులను గుర్తించిన దాఖలాలు లేవు. ఒకరికిద్దరికి ఏదో ఎమ్మెల్యేగా మంత్రికి ఇచ్చేసి ఆ జాతి మొత్తం డెవలప్ అయిపోయింది, ఆ జాతి మొత్తం బాగుపడిందంటే అది ముఖ్యం కాదు. మాకు జాతి మా యొక్క పిల్లకాయల భవిష్యత్తు మాకు ఇప్పుడు ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ఒకవేళ సింపుల్ అండి, ఆ రోజు బ్రిటిష్ వాడు చెప్పండి సీ ట్రైబల్స్ అని. ఈరోజు ఈ రాజకీయ నాయకులు గుర్తించలేదా మమ్మల్ని ట్రైబల్స్ అని? ఈరోజు మా జీవన విధానం ఏంటి? మాకు ఇంటి స్థలాలు ఇప్పుడు మా విలేజ్లో చూస్తుంటే కనీసం 1 సెంటు భూమి కూడా మాకు తరతరాలుగా మేము జీవిస్తున్న ఈ ఊర్లో మాకు ఇంటి పట్టాలు లేదు, ఇంటి స్థలాలు లేదు. ఇలాంటి జీవితంలో మేము గడుస్తుంటే ఈరోజు ఏదో రాజకీయంగా వచ్చేసామో మేము బాగుపడామంటే ఇక్కడ మేము బాగుపడ్డాం. రాజకీయంగా మేము వచ్చి ఎస్టీ జాబితాలు చేర్పించాలి, లేకపోతే ప్రత్యేక ఎస్టీ రిజర్వేషన్ మాకు కల్పించాలి ఈ రాష్ట్రం. అదేవిధంగా కేంద్రంలో కూడా నేను NFFలో స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మేము అడిగేది ఏంటంటే ఆల్ ఇండియా మేము 16 రాష్ట్రాలు మేము మత్స్యకారులు మేము బలంగా ఉన్నాం. తీర ప్రాంతం 16 రాష్ట్రాలు ఉన్నాం మేము. అలాంటి దాంట్లో కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఎస్టీలుగా ఎంపీసీగా ఉన్నాము, కానీ ఇక్కడ మాత్రం బీసీగా ఉన్నాము. కానీ దానివల్ల మేము ఎన్నోసార్లు నేనే స్వయంగా చంద్రబాబు నాయుడు దగ్గర నేనే స్వయంగా కలిసి మాట్లాడి చెప్పా. నేనే మన ఇప్పుడు ముఖ్యమంత్రి వారి దగ్గర నేనే స్వయంగా మాట్లాడినా. ఎవరి దగ్గర మాట్లాడినా ఏం చెప్తున్నారు అంటే చేస్తామంటారు, కానీ ఇప్పుడు దాకా ఎవరు చేసింది లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా మాకు మత్స్యకారులు గుర్తించి మత్స్యకారులు తగిన న్యాయం చేసి మమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్లో లేదో ప్రత్యేక ఎస్టీ జాబితాలో మాకు దానికి ఒక ప్రత్యేక నిధులు కేటాయించి మమ్మల్ని గుర్తించాలని చెప్పి కోరుకుంటూ, ఒకవేళ తప్పితే ఏ రాజకీయ పార్టీ కూడా మాకన్నా అలాంటి అవకాశం ఇవ్వలేదని చెప్తే మాత్రాన ఆ రోజు మేము ఏకదాటి మీద ఆ పార్టీని వ్యతిరేకిస్తూ మేము ఆ పార్టీకి గుణపాఠ చెప్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము 14 ఉపకులాల నాయకులతో మేము ఈ సభాముఖంగా మేము తెలియపరుచుకుంటున్నాం. ఫైనల్గా మీరేం చెప్తారంటే మీ వెనుక కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి మీ సామాజిక వర్గ నేతలు ఇదంతా నడిపిస్తున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేక తీసుకొస్తున్నారు, ఒక ప్రచారం మీ మీద ఉంది. మీరు మొన్న తాడేపల్లిలో మీటింగ్ పెట్టి ఇప్పుడు రౌండ్ టేబుల్ వెనకాల ఉన్నారనే ఒక ఆరోపణ మీ మీద చేస్తున్నారు. ఇది సహజమండి. సహజంగా ఉద్యమాలు చేసేటప్పుడు బురద జల్లడం అనేది ఈ రాజకీయ పార్టీలకి, ఈ కుహనా రాజకీయ పార్టీలకి సహజం. మేము ముందుగానే చెప్తున్నాము, గతంలో చంద్రబాబు నాయుడు మత్స్యకార కులాలను దూషించినప్పుడు కానీ, ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి నాటకీయంగా ఒక కమిటీ వేసినప్పుడు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి ఏదో మేము ఉద్ధరిస్తున్నాము, మేమేదో 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తున్నాము, మేమేదో పింఛన్ ఇస్తున్నాము, రకరకాల కలబోలే మాటలు చెప్తున్నప్పుడు మేము ఇరు పార్టీలు కూడా ఒకటే చెప్తున్నాము, మీరు ఇప్పుడు వరకు మోసం చేసింది చాలు, ఇక్కడి నుంచి అయినా మా సమస్యలు పరిష్కరించండి. పరిష్కరిస్తూనే జనాభా దామాష ప్రకారం తీర ప్రాంతంలో దాదాపు మేము 20 పైగా సీట్లలో మేము పోటీ చేసి గెలుచుకునే సామర్థ్యం ఉన్నా కూడా మీరు కేవలం మత్స్యకారుల ఓటు బ్యాంక్ అని చూస్తున్నారు. ఇది సరైనది కాదు. మీరు చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా మత్స్యకార కులాలతో మేము సమావేశం ఏర్పడుతుంటే మా మీద బురదజల్లే కార్యక్రమాలు మీరు విడకపోతే కనుక భవిష్యత్తులో మేము మరోసారి చెప్తున్నాం, రాజకీయంగా మత్స్యకారులు మీరు అనగదొక్కాలను చూస్తే ఖచ్చితంగా మా ప్రజలతో మేము మాట్లాడుకుని ఇండిపెండెంట్ కూడా అవసరమైతే మీకు వ్యతిరేకంగా మేము పోటీకి నిలబడతాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, రాజకీయంగా అనగదొక్కాలని చూస్తే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి ప్రజల్లోకి వెళ్తామని మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా చెబుతున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు. జేఏసీగా ఏర్పాటయ్యి ఉద్యమ కార్యాచరణ కూడా చెప్తామన్నారు. ఖచ్చితంగా మత్స్యకార సామాజిక వర్గం అంటే దాదాపు అంటే అన్ని రాష్ట్రాల్లో ఒక ఎస్టీ కేటగిరీ ఉన్నటువంటి మత్స్యకారులు ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, పార్టీలు మారుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా తమ సామాజిక వర్గాన్ని గుర్తించట్లేదని వీళ్ళంతా ఆరోపణ చేస్తున్నారు. ఉదయం ఒక ఉద్రిక్త వాతావరణం ఇక్కడ ఎంబీకే భవన్ వద్ద జరిగిందని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలని వాళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నారు. కెమెరా పర్సన్ ఫన్నీతో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.